మేము గన్పూర్ పోదామని రెడీ అయినాము. బన్ ఇంట్లో ఉండాలా తీసుకోవాలనా? నువ్వు బౌరూపులు ఆడావు. నువ్వు ఇప్పుడు నిన్ను సురేష్ మిల్వడా? నేను ఎప్పటి నుంచి చూస్తానా వీళ్ళిద్దరు లొల్లి కొడతలేదు కడతలేదు. సురేష్ ఈ బౌరూపుల మనిషి అంటాది. కాదు బౌరూపుల ఎవరు? బిన్నుగాని అయితే ఇక్కడ ఉంచుకుంటారని బన్నుగాని తీసుకోవాలని చెప్తాను. అదైతే అద్దట. అత్త ఒకటి ఎవరికి అడుగు. నువ్వు వద్దట వాళ్ళకి. నువ్వు ఎందుకు అద్ద అడుగు. అందరూ ఉండాలా అద్ద? అది ఆమె ఇంటికి యజమాని. ఆమె ఆడపిల్ల లక్ష్మి. మొగోడేంది ఎప్పుడు బాగా చేసుకుంటాడు వెళ్తాడు. ఆడపిల్ల కష్టం ఇస్తురా అడుగుతుంది. చెప్పు నా కారు కూడా రోడ్డు కడితే నువ్వు లేనేలేవు అనుకున్నా అట్లా నడుతుంది అన్నట్టు. దాన్ని తీసుకో వీళ్ళ లొల్లి అసలు ఒడవదు అన్నట్టు. సరే పోతా అని చెప్పారు. అదే మా నాన్న వాళ్ళ ఇంటికి నేను పోతాను. ఇంటికాడ తోక వీళ్ళేంది పెట్టేది ఇప్పుడు కదా. అందరు అమ్మమ్మలకు మనవాళ్ళు అంటేనే ఇష్టం కదా. మనవరాళ్ళ మీద అస్సలు చూపెట్టరు. అదే తాతలకైతే మనవరాళ్ళు అంటే ఇష్టం. సురేష్ తాత ఇప్పుడు నీ పాట వాళ్ళే కదా. సరే పోదా నాని వాళ్ళ ఇంటికి. చాలా బాయ్ బాయ్.